నమస్కారం అండి. ఇప్పుడు మనం చూడబోయే తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం అండి. హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే. ఇక్కడ మనం ఆలయం గోపురంలోకి ప్రవేశిస్తున్నప్పుడు గోపురంపై రామానుజుల వారు దర్శనమిస్తున్నారు. గోవిందాయ నమో నమః. గోపురం దాటి ఆలయంలోకి ప్రవేశించగానే గరత్మంతుల వారు మరియు ఆంజనేయ స్వామి వారు నించొని స్వాగతిస్తున్నట్లు కనిపిస్తారండి. ఇక్కడ మనం చూసినట్లయితే రంగనాథ స్వామి వారు శేషునిపై కూర్చొని ఇరువైపుల అమ్మవార్లతో వివిధ దేవతలతో మూర్తులతో దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే శ్రీ సీత సమేత రామలక్ష్మణుల వారు వివిధ దేవతలతో కనిపిస్తున్నారు. ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆలయం చూడడానికి చాలా విశాలంగా అద్భుతంగా ఉందండి. హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇక్కడ కనిపిస్తున్నది గోశాల అండి. వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ ఇక్కడ మీరు చూస్తున్నది ధ్వజస్తంభం అండి. పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ ఇక్కడ మనం చూస్తున్నది గరుడాల్వార్ అండి. పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ. ప్రధాన రంగనాథ స్వామివారి ఆలయం దగ్గర స్వామివారికి కుడివైపున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తున్నారు. మధ్యలో గర్భగుడిలో శ్రీ రంగనాథ స్వామి వారు శేషునిపై నిద్రిస్తున్నట్లుగా మనకి దర్శనమిస్తున్నారు. ఎడమ వైపున ఆండలమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక్కడి ఆలయ చరిత్ర మరియు విశిష్టత మరిన్ని ఆలయ విశేషాలు అర్చక స్వామి వారి మాటల్లో తెలుసుకుందాం రండి. శ్రీ 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 త్రిదండిచిన శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనంతో అహోబిలంజయ స్వామి వారి యొక్క శ్రీహస్తములతో స్వామివారి యొక్క శ్రీహస్తములతో 10 సంవత్సరాల క్రితం గోదావరి నది తీరానికి సమీపం లోపల ఉత్తర వాహినిగా గోదావరి నది తీరం ప్రవహిస్తుండగా నది ప్రవహిస్తున్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రము రామగుండంలోని రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని మా పట్టుళ్ళ గోత్రోద్భవులైనటువంటి బల్మూరి వంశానికి చెందినటువంటి మహేంద్రరావు అమరేందర్ వారి యొక్క అన్నదమ్ముల యొక్క సత్యనారాయణరావు గారి యొక్క అన్నదమ్ముల సహకారంతో వారందరూ కూడా వారి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు ఒకనాడు వాళ్ళ కలలో కనబడి ఆ రామచంద్రుని యొక్క ఆరాధ్య దైవమైనటువంటి రంగనాథ స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించవలసిందిగా వారిని అడగగా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో ఈ ఆలయాన్ని వారు ఈ యొక్క ప్రముఖ గోదావరి నదీ తీరం నిర్మించడం జరిగింది. ఒక ఆలయంలో ప్రతి ఒక్కరి కూడా పాంచరాత్ర ఆగమశాస్త్ర సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా
ప్రతి వైశాఖ మాసమందు కూడా బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆరాధనాది క్రమాలు కూడా పాంచరాత్రాగం శాస్త్ర సాంప్రదాయ ప్రకారం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి రేవతి నక్షత్రం రోజున రంగనాథ స్వామి వారికి నవకలశ స్నపన తిరుమందిర మహోత్సవము మరియు తిరు కళ్యాణ మహోత్సవము, ఉత్తర నక్షత్రం రోజున లక్ష్మీమ్మ వారి యొక్క స్నపన తిరుమందిరము, ఉభా నక్షత్రం రోజున గోదామ వారి యొక్క స్నపన తిరుమందిర కార్యక్రమాలు, ఆరుద్ర నక్షత్రం రోజున భగవద్ రామానుజాచార్య యొక్క తిరునక్షత్ర మహోత్సవాలను కూడా ఇక్కడ ఎంతో సశాస్త్ర సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈ యొక్క ఆలయం లోపల స్వామికి కూడా పుష్కరిణి నిర్మించడం జరిగింది. అదేవిధంగా గోమాతల సేవకు గోశాల కూడా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుని ఉంది. ఇక్కడ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు వారి యొక్క మనో అభీష్టాలను కూడా ఇప్పటికీ నెరవేరుస్తూ వస్తున్నాడు. ఈ యొక్క ఆలయాన్ని అందరూ సందర్శించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని ధరిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय